హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నవ్య అనిల్. మనం ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం 1 kg చికెన్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక అందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ తర్వాత ఇలా అయ్యాక అందులో కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 5 minutes కుక్ అయ్యాక సాల్ట్ వేసుకొని నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మేము చాలా స్పైసీగా తింటాం, అందుకే కారం కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 minutes ఉడికాక కొంచెం గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒక 5 minutes అలా ఉడకనివ్వాలి. 5 minutes అయిన తర్వాత చూసుకుంటే మన కర్రీ ఇలా అవుతుంది. ఇలా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంది కదా కర్రీ చూడడానికి.